Kalyan and Preeti. Your time starts now. మంచి పాటలు పాడుకుంటూ దున్నుతారు యాక్చువల్లీ రైట్ ఇదా నీటుగా దున్నాలి పాట గుర్తు రావట్లేదు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు నింగిని హద్దు గెలుపు పొందే వరకు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. వెరీ గుడ్. అది ఆ గ్యాప్స్ సెట్ చూస్తే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి ఆ గెలుపు చప్పట్లే గుండెలలో మోగాలి. సూపర్ రా చక్రి, నీ బలం అంతా దున్నేస్తున్నాను. నా బలం దగ్గర అట్టవడలేదు. 9 8 7 తిప్పేసే ప్రీతి తిప్పే 5 తిప్పు ప్రీతి 4 3 2 1 ఆపే. దుక్కు దున్నే టాస్క్ ఉంది కదండి, నేను చేసి చూసారు కదా, చాలా టఫ్ అండి. అనుకుంటా అది చూసినప్పుడు అక్కడ ఈజీ అనిపిస్తుంది కానీ చేసి అది దొరకట్లేదు. ఇంకో ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఆవుల్ని మెయింటైన్ ట్యాకల్ చేసే లాంగ్వేజ్. అవి ఎటు నుంచి ఒక పక్కన లేకపోతే ఇంకో పక్కకి వెళ్ళాం. అది వినేంత వరకు అన్ని విన్నాం, బాగానే ఉంది. అక్కడ చేసేటప్పటికి చాలా కష్టం ఉంది. ఇంకోటి నాగలు కూడా పట్టుకోవాలంటే కొంచెం స్ట్రెంత్ బాగా. రైతులన్నా ఈజీ, తినడం ఈజీ, చాలా కష్టపడతారు అన్నారు. ఇవాళ తెలిసి మస్ట్ రెస్పెక్ట్. ప్రతి ముద్దకి వాళ్ళని తలుచుకోవాలి. ఇవాళ తెలిసింది రవిత్రేని చాలా కష్టపడింది. చక్రి గారు కూడా చాలా చాలా వర్క్ చేశారు, ఆయన కూడా బాగా చేశారు. రవిత్రేని కళ్యాణ్ గారు ఇద్దరైతే పాపం ఎద్దులు వెళ్ళిపోవడం వాళ్ళ బ్యాడ్ లక్. బట్ స్టిల్ వాళ్ళు తీసుకొచ్చారు. అసలు వాళ్ళని అడిగాను, వాళ్ళ భాష వాళ్ళు చేస్తున్నప్పుడు చూశాను, వాళ్ళని అడిగాను. ఆ టెక్నిక్ పట్టుకున్నాను అంతే. అవి లెఫ్ట్ తిరగాలంటే నేను కార్ నడిపిస్తాను, గేర్ వేసి స్టీరింగ్ తిప్పడం. ఈ స్టీరింగ్ మనకు తెలియదు. వాళ్ళని అడిగాను ఏ తాడు లాగితే ఏ ఎద్దుని కొట్టాలి అనేది. జనరల్గా నేను కొంచెం సేపులో మర్చిపోతూ ఉంటాను, బట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ బాబా హెల్ప్ మీ. ఉంటే బలం దున్ను పొలం. బలం అంటే మామూలు బలం కాదండి, బుద్ధి బలం, కండ బలం అన్నీ కావాలి పొలం దున్నాలంటే. దున్నడం ఎంత కష్టం అనేది ఇప్పుడు తెలుస్తుంది చూస్తుంటే. ఇక చేస్తే ఏమైపోతామండి, ఎంత ట్రై చేసినా రైస్ అవాయిడ్ చేద్దామని అవ్వట్లే. చాలా ఇష్టం తినడం, కానీ అంత ఇష్టంగా తినాలంటే మరి వాళ్ళు ఇంత కష్టపడాలి. అందుకే రైతన్నలు దేవుడితో సమానం అంటారు. కాబట్టి రైతన్నలకి ఎప్పుడు మనం ఏ రకంగా ఉపయోగపడగలిగినా ఉపయోగపడదాం. ప్రీతి, ఏమైంది? వాట్ హ్యాపెన్? కళ్ళు తిరుగుతున్నాయి.
ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే బాగా స్ట్రెయిన్ అంటే కాళ్ళ మీద పడిందా స్ట్రెంత్, చేతుల మీద పడిందా, ఎక్కడ యాక్చువల్గా బాడీ నడుము మీద పడిందా? మేబీ lack of sleep and lack of proper food, timely Okay, food. అంటే కొంచెం నువ్వు రెస్ట్లెస్ గా ఉండడం వల్ల కూడా ఇలా అయి ఉండొచ్చు. Of course. ఓకే, ఉంటే బలం దున్ను బలం అనేది మా నలుగురు మా పార్టిసిపెంట్ చాలా ట్రై చేశారండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ భాషల్లో మాట్లాడుతూ వాటిని కన్విన్స్ చేస్తూ, కొంతమంది అయితే అసలు అవి మాటనకుండా ఎవడరా నువ్వు అని వెళ్ళిపోయినాయి. అయినా కూడా నేను నిన్ను వదలని మన వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారు, మళ్ళీ దున్నిపించారు, ఎంతో కొంత ట్రై చేశారు. ఓకే, వాళ్ళు తినడానికి సరిపోయేంత వరకు మాత్రం ప్రతి వాళ్ళు దున్నుకున్నారు. కరెక్ట్గా వాళ్ళు అక్కడ నాటుకొని అవి పెరిగి కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళు తినడానికి సరిపోద్ది ఒక్కరోజే. ఇప్పుడు సంగయ్య గారు వచ్చి ఎవరు బలంగా పొలాన్ని ఎవరు బాగా దున్నారు అనేది డిసైడ్ చేస్తారు. సంగయ్య గారు రండి. చూశారు కదా సార్ 4 పొలాలు, మళ్ళీ ఒకసారి చూస్తారా మొత్తం? 1, 2, 3, 4. ఈ 4లో దానికి 1 నెంబరు, 2 నెంబర్లు, 3 నెంబర్, 4 నెంబర్లు ఇచ్చా. ఏ నెంబర్ ఫస్ట్? అంటే ఇక్కడ బాగా దున్నిందా? బాగా దున్నింది. కాకపోతే ఇక్కడ సెకండ్ ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో చేసిన మొగతను ఆయన సెకండ్ ప్లేస్. ప్రీతి గారు కంగ్రాచులేషన్. ఉంది బలం, దున్నింది పొలం. 100 points to you. Thank you. 2000 క్రాస్ చేసావు నువ్వు కూడా. 2050. Now your score. ఎటు తిరిగి ఏదో ఒక ప్లేస్ కొట్టేస్తున్నాడు. తమ్మిని పిమ్మిని చేసి, ఆవుని గొర్రెని చేసి, ఏదో ఒకటి చేసేసి. ఏమండి కరెక్ట్ చూడండి సార్. సెకండ్ ఆయన ఏమిట? సెకండ్ ఆయన. ఎందుకు సార్? ఆవిడ పాప చాలా కష్టపడింది, వాటిని లాక్కొచ్చింది, పెట్టి చేసింది. ఆవిడ ఇవ్వచ్చు కదా. ఇచ్చినగానే అది పద్ధతి కాదు కదా. ఓహో, అది నువ్వు ఇక్కడ దున్నది ఇచ్చడం పద్ధతి కాదు కదా. ఓ గట్టిగా చెప్పినావు, కరెక్ట్ చెప్పినావు. సరే అయితే థ్యాంక్స్ అండి. అది చాలా ఫ్రాంక్ గా ఆయన ఉన్నట్టుగా చెప్పాడు. ఆడ మగ తేడా లేదండి. ఆవిడ చాలా బాగా అసలు కొంచెం గ్యాప్ కూడా లేకుండా వాళ్ళు దున్నినట్టే దున్నిందంట. ప్రీతి ఏంటి ప్రీతి ఇందులో మహిమ ఏంటి అసలు? నాకు అందరు ప్రతి ఒక్కరు స్టన్ అవుతారు డెఫినెట్ గా చూసి. అంటే లేడీస్ కూడా చేస్తారు కదా ఇది. చేస్తారు, చాలా మంది చేస్తారు. సో వాళ్ళు చేయనప్పుడు మనం ఎందుకు చేయట్లేదు? ఇంత బాగా ఎలా చేయగలిగావు? అలవాటు లేదు. ఏదో చేసావు అన్నట్టు కాకుండా చాలా బాగా చేసావు. జనరల్ గా చూడడమే సినిమాలో ఇలా రౌండ్ కొడతారు అనేసి, కానీ అది నాకు భయం వేసింది ఈ ప్లేస్ లో తిరుగుతుందా అని. బట్ ఆ స్టీరింగ్ కరెక్ట్ గా నేర్చుకున్నావు నువ్వు. కళ్యాణ్ ఏంటి మన పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంది? పోయినాయి అవేటో పోయినాయి. అడిగిపోయినాయి అట్లా ఊరాతో అడిగే పాయింట్ కూడా అడిపోయినాయి. ఏం చేద్దామన్నా అంటే దానికి నిజంగా టెక్నిక్ కరెక్ట్ టైం యూజ్ చేయాలి. ఎందుకంటే ఒక చేతితో అది పట్టుకోవాలి ఆ నాగలి. రెండో విషయం ఏంటంటే ఆ తాళ్ళు 2 ఉన్నాయి. అది ఇది పట్టుకుంటే అది వద్దండి, ఇంకోటి ఆ కర్ర ఒకటి పెట్టి కొడుతున్నారు. అది మిస్ క్యాల్కులేషన్స్ జరుగుతుంది. ఒకసారి మిస్ క్యాల్కులేషన్ జరిగిన తర్వాత అది మళ్ళీ క్యాల్కులేషన్ రావాలంటే టైం పడుతుంది. వెళ్ళిపోయి నేను వదిలేదు. వాటి ఎలా మాకు చేయాలి, ఎలా చేసుకోవాలి, ట్రై చేయాలి. 4 విధానాల్లో ట్రై చేస్తే ఒక విధానం సక్సెస్ అవ్వచ్చు. వదిలేదు ఇంకెప్పుడు అలాగా దయచేసి. లాస్ట్ టైం ఒకసారి చెప్పడం జరిగింది, అప్పుడు నువ్వు లేవు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా మధ్యలో వదిలేదు. టాస్క్ ట్రై చేయండి. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా వాళ్ళు అంటే ఆడవాళ్ళు కూడా చేస్తారట, కానీ చాలా తక్కువ చేస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అప్రిసియేషనే నాకు ఎనర్జీ ఇచ్చింది. టఫ్ గా ఉన్నా కూడా ఐ గాట్ 100 points అండ్ ఫస్ట్ పొజిషన్.